ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. నమస్తే అండి. నమస్కారం అండి. మనకి ఈ మాసంలోనే సుబ్రహ్మణ్య షష్ఠి 25వ రాబోతోంది. తారీఖు వస్తుంది. నవంబర్ 25వ తారీఖున. అంతేనా అండి? అవును. ఓకే. అయితే ఎక్కువగా అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేసరికి సామాన్యులందరికీ గుర్తొచ్చేది వివాహం ఆలస్యమైనా, అవును. సంతానం కలగకపోయినా, ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి అని. అసలు ఎవరు ఆరాధించొచ్చు స్వామిని? ఆ రోజున విశేషంగా ఆరాధిస్తే వచ్చే ఫలితం ఏంటో తెలియజేయండి. తప్పకుండా అండి. సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్యం, హ్మ్. ఈయన్నే స్కంద అని కూడా అంటారు. హ్మ్. స్కంద షష్ఠి అని కూడా పిలుస్తారు. ఆ! ఈ సుబ్రహ్మణ్య స్వామికి ప్రధానమైనటువంటి ఆలయం పళని. ఈ సృష్టి యొక్క రహస్యాన్ని, బ్రహ్మణ్యం అంటే సృష్టి రహస్యాన్ని హ్మ్. దాంట్లో అంతరార్థంలో ఉంటుంది. సుబ్రహ్మణ్యం అంటే ఈయన పడుకుంటే సుబ్రహ్మణ్యం, హ్మ్. నిలబడితే 2 రూపాలు కార్తికేయుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, కార్తికేయుడు, అలా షణ్ముఖుడు, పేర్లు ఏవైనా ఉన్నా మనిషి ఆకారంగా నిలబడినప్పుడు ఒక ఆకారం ఉంది, హ్మ్. సుబ్రహ్మణ్య స్వామిగా ఒక ఆకారం ఉంది. అన్ని రకాల మనకు కావాల్సిన పిల్లలు పుట్టకపోయినా లేకపోతే అనేక రకాల సమస్యలకి సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణం రోజున పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. పళని భోగనాథుడు, ఆయన ఇప్పటికి కూడా సైన్స్ కూడా అందలేదు. ఆ విగ్రహంలో ఉన్నటువంటి లోహాలేంటి, హ్మ్. నవపాషాణం అని అంటారు దాన్ని. ఆ! 9 రకాలైన అద్భుతమైన ఔషధీ గుణాలతోటి ఉన్నటువంటి వాటిని అగస్త్యుల వారి యొక్క అనుగ్రహంతో, అగస్త్యుల వారి సహకారంతో, భోగనాథ్ పండితుడు, 18 మంది సిద్ధులు ఉన్నారు మనకి. 18 సిద్ధాస్ అని బుక్ ఉంటుంది. ఆహా! ఆ 18 సిద్ధుల్లో భోగనాథుడు ఒకడు. మహావతార్ బాబాజీకి కూడా గురువు ఆయన. మనం ఏ మహావతార్ బాబాజీ అనుకుంటున్నామో ఆయన ఈ అగస్త్యుల వారి శిష్యుడు. అగస్త్య గుహలో అక్కడ తపస్సు చేసి హ్మ్. అక్కడికి వెళ్ళారు. అందుకని ఆయన్ని కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం మహావతార్ బాబాజీ కూడా అంటారు. హ్మ్. ఆయన దర్శనం కూడా ఇస్తారు. అందుకని ఈయన పళని మూలం. హ్మ్. మాది కూడా ఇక్కడ బేగంపేటలో సుబ్రహ్మణ్య స్వామి పీఠం ఉంది. మెథడిస్ట్ కాలనీలో, బేగంపేట మెథడిస్ట్ కాలనీలో వైష్ణవి మెడికల్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే లొకేషన్ వస్తుంది. ఆ మెడికల్ షాప్ కింద ఉంటుంది, పైన దేవాలయం ఉంటుంది. అదే లేదా మెథడిస్ట్ కాలనీకి వెళ్ళినా ఎవరికైనా తెలుస్తుంది. ఓకే. అయితే ఈయన గొప్పతనం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిది సాక్షాత్ ఈశ్వరుడికే ఓంకార తత్వాన్ని ఉపదేశించాడు. నారాయణకు ఉపదేశించాడు, హ్మ్. నారాయణకు ఉపదేశించాడు, ముక్కోడి దేవతలకి, అష్టదిక్పాలకులకి, ఈశ్వరుడికి కూడా ఓంకార తత్వాన్ని ఉపదేశం చేశారు సుబ్రహ్మణ్య స్వామి. హుహుహు. అందుకని ఓంకార స్వరూపుడు. ఈ హ్మ్. దేవతని సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఎలా ఆరాధించాలంటే ఓంకారంగా. ఈ రోజున సైన్స్కి అందింది ఈ రహస్యం అంతా. అందుకని వాళ్ళు మనలో ఉన్నటువంటి వేవ్స్, హర్ట్స్ అంటారు. హ్మ్. ఓంకారం మన దేహం లోపల ఏ రకంగా ఉంది స్పందనలు అంటే 108 హర్ట్స్ ఒకటి, 136.1 హర్ట్స్ ఒకటి ఫ్రీక్వెన్సీ. ఓకే. బ్రెయిన్లో ఫ్రీక్వెన్సీస్, హ్మ్. వేవ్ ఫ్రీక్వెన్సీస్, సౌండ్ ఫ్రీక్వెన్సీస్. హుహు. 108, 136.1, దాని తర్వాత 432, 417. నెక్స్ట్ భగవంతుడు మన లోపల ఒక ఫ్రీక్వెన్సీగా ఉన్నాడని సైన్స్కి తెలిసింది. మనమేమో భగవత్సాక్షి అవుతుందా కాదా అని మీరు అడుగుతున్నారు. వాళ్ళు సైంటిస్టులు ఆ ఫ్రీక్వెన్సీని పట్టుకున్నారు. హ్మ్. అది 963 హర్ట్స్. 963 హర్ట్స్లో సహస్రారంలో గాడ్ ఫ్రీక్వెన్సీ, ఇస్ ద గాడ్ ఫ్రీక్వెన్సీ అని యావత్ సైంటిస్టులకి అర్థమైంది. హ్మ్. మనం ఇంకా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, నామరూపంలో ఈ రూపంలో ఉన్నాడు, ఆ రూపంలో ఉన్నాడు అని మనం వెతుకుతున్నాం. అదే మామూలుగా మరి అందరికీ ఫ్లక్చుయేటెడ్గా ఉంటుంది ఈ ఫ్రీక్వెన్సీ. అది 200 నుంచి 1400 వరకు ఉంటుంది. హ్మ్. అందుకని మనం ఆ ఫ్లక్చుయేటెడ్ ఫ్రీక్వెన్సీలో మన మనస్సు ఫ్లక్చుయేషన్లో మనం గుర్తించలేకపోతున్నాం. ఆ! అందుకని మనం కాన్సన్ట్రేట్ చేసి ఆ 200 నుంచి ముందు తగ్గించుకోగలిగితే 108 ఫ్రీక్వెన్సీలో
ఓంకారం 108 అని మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో ఈ ఈ క్షణంలో భగవంతుడు మీకు సహాయం అందిస్తాడు. మొదట ఓంకారాన్ని చేయండి. దానివల్ల ఏం ఉపయోగం? మీ బ్లడ్ సర్క్యులేషన్ ప్యూరిఫై అవుతుంది. ఈ హార్ట్ సమస్యలు ఏమన్నా ఉంటే పోతాయి. ఏ రకమైన రుగ్మతలైనా కూడా. అందుకని పళని క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. ఒక 3 రోజులు అక్కడ ఉండి ఆ శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని మీరు గనక ఉపదేశంగా నేను ఆ గురువుల ద్వారా 10 సంవత్సరాలు ఉపాసనలో 10 సంవత్సరాలు ఈ షష్ఠి రోజున మాకు మా గురుగారు ఆనందగన అరిపిరాల విశ్వం గారు ఉపదేశం చేశారు అనేక మంత్రాలని. అందులో ఒకటి శరవణ భవాయ శరవణ భవాయ శరవణ భవాయ అంటే చాలు. ఆయన ఓంకారం చేయండి, ఓంకార సాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి అనగానే సర్వదేవతా స్వరూపం ఓంకారమే. అందుకని ఈ ఫ్రీక్వెన్సీస్ పట్టుకోండి. 108 ఫ్రీక్వెన్సీ కానీ, 432 ఫ్రీక్వెన్సీ కానీ, 136.1 ఫ్రీక్వెన్సీ కానీ, అట్లీస్ట్ ఈ 3 మీరు సాధన చేస్తే కొంత కాలం పాటు అప్పుడు లాస్ట్లో భగవంతుని ఫ్రీక్వెన్సీ మీకు సహస్రారంలో ఆ దివ్య దర్శనం కలుగుతుంది. మన లోపల ఉన్నాడు భగవంతుడు. 963 హెర్ట్జ్ గాడ్ ఫ్రీక్వెన్సీ. ఈ విధంగా ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన ఇప్పుడు మామూలు అందరూ రిచువలిస్టిక్గా వేరే కార్యక్రమాలను చేస్తుంటారు. మనం యోగ ధ్యాన పద్ధతిలో శరవణ భవాయ శరవణ భవాయ శరవణ భవాయ శ్వాసతో తీసుకోండి, శ్వాసతో వదలండి, డీప్ బ్రీదింగ్ చేయండి, డయాఫ్రమేటిక్ బ్రీదింగ్ చేయండి. మీ సమస్యలన్నీ తొలుగుతాయి. మొట్టమొదట యోగం ప్రధానం. అందుకని ఆ సుబ్రహ్మణ్య స్వామి ఏం చూపిస్తున్నాడు? సప్త మాతృకలు ఆ మధ్యలో ఆయన ఆవిర్భవించాడు అన్నారు. ఏంటంటే ఆ సప్తమాతృకలు అంటే మీలో ఉండే 7 గ్లాండ్సే, సప్త ధాతువులే. నవపాషాణంలో 9 ధాతువులు ఉన్నాయి. ఏ ధాతువులో ఇప్పటికి కనుక్కోలేకపోయినారు. కానీ అక్కడ దాకా వెళ్ళి ఆ అభిషేక తీర్థాన్ని వాటిని లేదా అక్కడ కూర్చొని ధ్యానం చేసినా అదొక కొండ. ఒకప్పుడు అరణ్యంగా ఉండేది, ఇప్పుడంటే కొన్ని ఇళ్ళు అన్నీ వచ్చినాయి. కానీ అందుకని దీనికి మూలంలో 6 క్షేత్రాలు ఉన్నాయి మీకు. ప్రధానంగా తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన క్షేత్రాలు. ఒక నియమంగా ఆ క్షేత్ర దర్శనాలు కూడా తిరుగుతూ ఉంటారు. ఒక క్షేత్రం తర్వాత ఒక క్షేత్రం. మంచిదే. కానీ మీకు ప్రాబ్లం ఎక్కడుంది? యాక్చువల్గా మీ ప్రాబ్లం సెంటర్ ఎక్కడుంది? ఏ క్షేత్రం దేనికి సంబంధించింది? మనం అన్వేషణ చేయాలి, కొంత చేసి వెళ్ళాలి. వెళితే మనకి క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా నివారణ అవుతాయి గ్యారంటీగా. హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, వెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అందుకని ఓంకారమే పరబ్రహ్మం. ఆ ఓంకార తత్వాన్ని ఈశ్వరుడికే బోధించిన దేవతా స్వరూపం సుబ్రహ్మణ్య స్వామి. అందుకని ఈయన శ్రీ విద్యా ప్రకారంగా మనకి శ్రీ విద్యలో భాగం. ఈ బహిర్యాగానికి గణపతి మొట్టమొదట, అంతర్యాగానికి మనకి గణపతి అంటే భూమి, శరీరము, పదార్థము. దాని తర్వాత శరీరం ఉంది, ఆహారం ఉంది, కానీ మరి నీళ్లు కావాలి కదా మీకు. జలం లేకపోతే లేదు. నారాయణ అంటారు. నారాయణ అంటే జలం, జలతత్వానికి అధిపతి అని. అందుకని ఈ అంతర్యాగానికి నారాయణుడు, బహిర్యాగానికి గణపతి, రహోయాగానికి సుబ్రహ్మణ్య స్వామి. అంటే వెలుగు, ఆ తేజస్సు కదా. సుబ్రహ్మణ్య స్వామి తేజస్సుని సప్తమాతృకలు పట్టుకున్నారంటే అర్థం మీలో ఉండే ఓజస్సు అని అర్థం. అది ఎవరు పట్టుకోగలుగుతారు? పట్టుకోలేరు కదా. అందుకని మీ లోపల ఉన్న చక్రాలే మాతృకలుగా వాటిని భరిస్తున్నాయి. తేజస్సు ఓజస్సు అంతా మనలోనే ఉంది. అందుకని ఈ బహిర్యాగం గణపతి, అంతర్యాగం నారాయణ, రహోయాగం సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామికే బోధించినటువంటి వాడు గురువు దత్తాత్రేయుడు. దత్త గీత అని ఉంటుంది, అవధూత గీత అని ఉంటుంది. అది ఏంటంటే దత్తాత్రేయులు వారు సుబ్రహ్మణ్య స్వామికి బోధించిన గీత. అందులో హంస గీత కూడా ఉంటుంది. అందులో హంస గీత ఉంది. అందుకని ఈ విధంగా దత్తాత్రేయులు వారు మహాయాగానికి షోడశికి అప్పుడు మనకి షోడశి దీక్ష ఎవరిస్తారండి అంటే దత్తాత్రేయులు వారే మనకి ఉపదేశం చేసి షోడశి దీక్ష ఇస్తారు. అందుకని మీకు వెలుగుగా ఆత్మజ్యోతిగా అదే అక్కడ
అయ్యప్ప అని, శరణమయ్యప్ప అని, అక్కడున్న జ్యోతి దర్శనం అని చెప్పేసి ఏదైతే సంక్రాంతికి అంటున్నామో అవును. ఆ జ్యోతి దర్శనాన్ని కలిగించేటువంటి మహానుభావుడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకని మీరు ఇక్కడే కూర్చొని ఆ జ్యోతి దర్శనం చేసుకోవచ్చు. మీరు కూర్చున్న చోట్లోనే మీ ఆజ్ఞాచక్రంలో జ్యోతి స్వరూపం వెలుగుతుంది. ఎప్పుడు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి మీరు ఆ సంక్రాంతి వరకు ఆ దర్శనం ఎప్పుడుందో ఆ రోజు వరకు కనుక మీరు సాధన చేసినట్లయితే మీరు కూర్చున్న చోట్లే మీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూనే రోజు కొంత, ఎలాగూ చలికాలం కాబట్టి సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి, రాత్రి సమయం ఎక్కువ కాబట్టి యోగం అంతా రాత్రే, ధ్యానం అంతా రాత్రిపూటే. మీ మంత్రజపం కూడా మీరు పడుకోబోయే ముందు చేయండి, తెల్లవారు లేవంగానే చేయండి, నియమాలతో తర్వాత చేయండి, మీ ఇష్టం. ఈ రకంగా సుబ్రహ్మణ్య స్వామిని అందరూ ఉపయోగించుకోండి. ఓంకారం 108 హర్ట్స్ అని ఈరోజు మీరు సెర్చ్ చేసినా మీకు దొరుకుతుంది. మీరు ఎంతసేపు వినగలిగితే ఆ ఓంకారాన్ని ఉచ్చారణ చేయండి. లేదా 9 సార్లు షణ్ముఖి ముద్రతో, అంటే ఈ 6, ఈ 2, ఈ 2, ఈ 2, ఈ 3, ఈ 6 మూసేస్తే షణ్ముఖుడు అంటారు కదా సుబ్రహ్మణ్య స్వామి. అందుకని ఇది 200 నుంచి 1400 హెర్ట్స్లో ఫ్రీక్వెన్సీ వేరీ అవుతుంటుంది. కాబట్టి ఈ ఓంకార సంబంధమైన క్రియాయోగ దీక్షలు గురుముఖత చేయండి అన్నది అది అర్థం. అందుకోసమని మీకు అందరికీ సామాన్యంగా మామూలుగా మీరు ఓంకారం మీరు ఎంతలో చేసుకోగలుగుతారో ఆ రిధంలో చేయండి. ఇటువంటివి పెట్టుకొని చేయండి. 108 హర్ట్స్తో ఉన్నటువంటి దాన్ని రోజు ఒక సమయాన్ని కేటాయించుకొని ఉదయం సాయంత్రం చేయండి. ఎప్పుడు మీకు టెన్షన్గా ఉన్నా కూడా మీరు ఆఫీసులో అయినా సరే ఒక 5-10 నిమిషాలు తీసుకొని మీ బ్రెత్ని మార్చుకోగలిగితే, బ్రెత్ని మంత్రం ద్వారా మార్చచ్చు, ఓంకార సాధన ద్వారా మార్చచ్చు, లేదు మనం చేతితోటే ఆ క్రియల్ని మార్చి కూడా మార్చచ్చు. అని ఏ రకంగానైనా మన సమస్యకి సమాధానం ఏంటంటే మనస్సులో కలిగే ఆందోళనే. ఈ మనస్సు ఎలా మారుతుందండి అంటే బ్రెత్ మార్చేస్తే మనసు మారిపోతుంది. మీకు ఆ టెన్షన్గా ఫీల్ అవ్వరు. మిమ్మల్ని తిట్టినా కూడా నన్నేం తిట్టే ఆయనకే పోతుందిలే, నాకేం అవుతుందిలే అనుకుంటారు. లేకపోతే అదే ఫీలింగ్ తోటి మూడ్ ఆఫ్ అయిపోయి మీరు ఏ ఇంటర్వ్యూస్ చేయలేరు, మీరు ఏ పని చేయలేరు. అందుకని ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా ఉండాలి. టేక్ ఇట్ ఈజీ. నాకేం అశోచ్యా నన్న శోచిత్వం. అందుకని దేని గురించి కూడా విచారించాల్సిన పని లేదు. ఎవరి జీవితం వాడిదే. అంతే. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని మహావతార్ బాబాజీ యొక్క అనుగ్రహంతో భోగర్ సెర్చ్ చేయండి. 18 సిద్ధుల్లో భోగర్ ఒకడు, అగస్త్యుల వారు ఒకళ్ళు, వాళ్ళందరూ మనకు సహకరిస్తారు. అందుకని అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ నాది, agastyaspiritual.org వెబ్సైట్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నా ద్వారా రాబోయే రోజుల్లో నేను రాసిన 34 పుస్తకాలని కూడా ముందుకు వస్తున్నారు. మీడియా ద్వారా కొన్ని పుస్తకాలని నేను వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.